గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు 1 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏంటి అంటే స్పేడెక్స్ ప్రయోగాలు మార్చ్ 15 నుంచి అయితే అంతరిక్షంలో 2 ఉపగ్రహాల అనుసంధానికి, దాన్నే డాకింగ్ అని అంటారనమాట. సో 2 ఉపగ్రహాల అనుసంధానికి ఉద్దేశించినటువంటి స్పేడెక్స్ ప్రయోగాలని మార్చ్ 15 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా ఎవరు చెప్పారు? ఇస్రో చైర్మన్ అయినటువంటి వి నారాయణ గారు తెలిపారనమాట. ఓకేనా. సో ఇందులో భాగంగా ఇప్పటికే అనుసంధానమైనటువంటి 2 శాటిలైట్స్ ఏంటవి అంటే చేజర్ టార్గెట్లను ఫస్ట్ విడదీసి తర్వాత మళ్ళీ వాటిని అనుసంధానం చేస్తారనమాట. సో ఈ ఉపగ్రహాలను అనుసంధానం చేసే ప్రొసీజర్ని ఏమంటారు అంటే డాకింగ్ అని అంటారనమాట. ఓకేనా. ఇప్పుడు ఉన్నటువంటి ఈ చేజర్ టార్గెట్లనే మళ్ళీ విడదీసి మళ్ళీ వాటిని అనుసంధానం చేసి ఈ ప్రయోగాలను చేయనున్నారనమాట. ఓకేనా. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే సౌర జ్వాలలను ఆవిష్కరించినటువంటి ఆదిత్య L1. మనకు తెలుసు కదా, ఆదిత్య L1 అని అంటే మనకు సూర్యుడిపై చేసే ప్రయోగాన్ని మనం ఆదిత్య L1 అని అంటాము. అయితే సూర్యుడిపై లోతైన పరిశోధనలు అంటే ఇంకా క్లియర్గా మనకి పరిశోధనలు చేయడం కోసం ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య L1 ఉంది కదా, సో దీనికి సంబంధించినటువంటి చిత్రాలు అనేవి బయటకు వచ్చాయి అనమాట. అవి ఏం చిత్రాలు అని అంటే సూర్యుడి యొక్క దిగువ పొరల్లో ఉత్పన్నమైనటువంటి ఒక సౌర జ్వాల, అంటే సూర్యుడిలో మనకి పొరలు ఉంటాయి కదా, ఇట్లా భూమిలో ఎట్లయితే మనకి ఏమంటారు మ్యాంటిసా, ఓకేనా, అలాంటి పొరలు ఉంటాయో అట్లా సూర్యుడి దిగువ పొరల్లో కూడా ఒక సౌర జ్వాల అనేది ఉంటుందన్నమాట. ఆ సౌర జ్వాలని ఏం చేశారంటే ఫొటోస్ తీసారు, క్లిక్ అనిపించిందంటే ఫోటోలు తీయడం జరిగిందనమాట. సూర్యులో సంభవించేటువంటి విస్ఫోటక చర్యల వల్ల ఇది లోతైన అంశాలను వెలుగులోకి తెస్తుందన్నమాట. అంటే ఈ ఫొటోస్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే సూర్యుడిలో విస్ఫోటక చర్యలు ఎలా జరుగుతున్నాయి అనే వాటి మీద మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ వస్తుందన్నమాట. ఈ సౌర జ్వాలలు బాణుడిలో భారీ విస్ఫోటనాలు, వాటి ద్వారా శక్తి, కాంతి, అత్యంత వేగవంతమైన రేణువులు రోదసిలోకి దూసుకువస్తాయి. అంతే కదా, మనకి భారీ విస్ఫోటనాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే కాంతి ప్రొడ్యూస్ అవుతుంది. అవునా, ఆ కాంతి ద్వారా మనకి శక్తి కూడా రిలీజ్ అవుతుంది. ఈ శక్తి, కాంతి అనేవి అత్యంత వేగవంతమైనటువంటి రేణువులు కూడా ఉంటాయి కదా, అవి రోదసిలోకి వస్తాయన్నమాట. తద్వారా అంతరిక్ష వాతావరణంపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ ప్రభావం ఓన్లీ అంతరిక్షం మీదనే ఉంటుందంటే లేదు, భూమి మీద కూడా దీని ప్రభావం అనేది ఉంటుందన్నమాట. సో మరి భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని అంటే రేడియో కమ్యూనికేషన్స్, కక్షలో ఉపగ్రహాలు, వాటి యొక్క కార్యకలాపాలకి ఇవి అవరోధం కలిగిస్తాయి అన్నమాట. ఈ విస్ఫోటనాల ద్వారా వచ్చేటువంటి వేగవంతమైన రేణువులు, కాంతి రేణువులు అవన్నీ కూడా ఏంటంటే మన పుడమి అంటే భూమి మీద ఉన్నటువంటి రేడియో కమ్యూనికేషన్స్కి, మళ్ళీ కక్షలో ఉపగ్రహాల కార్యకలాపాలకు కూడా ఇవి అవరోధాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఓకేనా. అలాగే ఈ సౌర జ్వాలలు సూర్యుడిపై దేదీప్యమానంగా కనిపిస్తాయి. ఆ జ్వాలలు అనేది సూర్యుడిపై క్లియర్గా కనిపిస్తాయి అంటున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే ఆదిత్య L1లోని సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, దీన్నే సూట్ అంటారనమాట. ఈ పరికరమే ఫిబ్రవరి 22 ఆ సౌర జ్వాలని ఫోటో తీసిందనమాట. ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకనంటే ఎవరైనా మెయిన్స్ రాసే వాళ్ళకి డేటా ఉంటుందని చెప్పేసి నేను రాయడం జరిగింది. ఈ ఆదిత్య L1లో ఉన్నటువంటి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అనే పరికరం ద్వారా ఈ సౌర జ్వాలను ఫోటో తీయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఆ సౌర జ్వాల పేరు ఏంటి అంటే X6.3 తరగతి జ్వాల అని చెప్పేసి, ఇది అత్యంత తీవ్రమైన విస్ఫోటనాల జాబితాలో ఇది చేరిందనమాట. ఎందుకంటే దీని యొక్క తీవ్రత అధికంగా ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే బర్డ్ లేక్ ఎట్ వెంకట్రావుపేట. ఓకేనా. ఎట్ వెంకట్రావుపేట అంటే ఏంటంటే మన మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి లక్సటిపేట మండలము ఈ వెంకట్రావుపేటలో ఒక చెరువు ఉందన్నమాట. ఆ చెరువు అనేది విదేశీల పక్షులకు ఇది ఆవాసంగా నిలిచింది. ఓకేనా. ఈ చెరువు అనేది 128 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 97 జాతులకు చెందినటువంటి 13,000కు పైగా పక్షుల ఆవాసంని ఏర్పరచుకున్నాయి అనమాట. ఓకేనా. ఇది చిత్తడి నేల. ఓకే. ఈ చెరువు అనేది వెంకట్రావుపేట చెరువు అనేది చిత్తడి నేల కావడం వల్ల దేశ విదేశీల పక్షులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి అనమాట. మరి ఇందులో ఈ విదేశాల్లో ఉన్నటువంటి పక్షుల్లో బ్లూ ఫేస్డ్ మల్కోవా, రెడ్ నెక్డ్ ఫాల్కన్, ఇవి 2 కూడా విదేశీ జాతులుగా గుర్తించారనమాట. ఓకేనా. ఈ బ్లూ ఫేస్డ్ మల్కోవా అనేది మన ఇండియా మరియు శ్రీలంక ఈ రెండిటిలో కూడా కనిపిస్తాయన్నమాట. ఓకేనా. సో దీన్ని తొలి బర్డ్ విలేజ్గా గుర్తించాలి అని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్, ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ అనమాట. సో అయితే మనకి 2024కి సంబంధించినటువంటి GSDP పరంగా ఏవైతే ధనిక రాష్ట్రాలు ఉన్నాయో వాటిని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అనేది అంచనా వేసిందనమాట. ఈ S&P గ్లోబల్ మార్కెట్ అంచనా ప్రకారము ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మహారాష్ట్ర అనమాట. సో దాని యొక్క GSDP ఎంత అంటే 42.67 లక్షల కోట్లు. ఇది దేశ జీడిపిలో ఈ మహారాష్ట్ర యొక్క వాటా ఎంత అంటే 13.30%. మరి ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర అయితే, సెకండ్ తమిళనాడు, ఇది ఇండియా జీడిపిలో 8.90% ఉంది. థర్డ్ కర్ణాటక, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ యూపీ, సిక్స్త్ రాజస్థాన్ అనమాట. మనం ఫస్ట్ 5 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, యూపీ. మరి తెలంగాణ ఏ స్థానంలో ఉంది అంటే 8th ప్లేస్లో ఉందన్నమాట. తెలంగాణ యొక్క GSDP ఎంత అంటే 16.5 లక్షల కోట్లు. ఇది దేశ జీడిపిలో ఎంత అంటే 4.90%గా ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్
ఇది ఇంకేం అంచనా వేసింది అని అంటే 2030-31 నాటికి $7 ట్రిలియన్ కూడా మన ఆర్థిక వ్యవస్థ చేరుకుంటుంది అని కూడా అంచనా వేసింది. మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అని కూడా ఈ S&P గ్లోబల్ అనేది అంచనా వేసింది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి సెబీ. ఓకేనా. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే తుహిన్ కాంత పాండే నియమితులయ్యారనమాట. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్. సో మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.